రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ప్రధానంగా ఉత్తమ చిత్రంగా కల్కి, అట్లనే ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్తో పాటు ఇటు రజాకార్ సినిమాకు ఏకంగా 3 అవార్డులు రావడం కూడా ఇప్పుడు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గూడూరు నారాయణ రెడ్డి మాజీ ఎంపీ బీజేపీ మనతో ఉన్నారు. సరే, ఏంటి గద్దర్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, మీరు నిర్మించినటువంటి చిత్రానికి రజాకార్ చిత్రానికి 3 అవార్డులు వచ్చాయి, ఎట్లా చూస్తారు? దీని గురించి ఏం చెప్తారు? ఈ చిత్రం చరిత్ర, ఒరిజినల్ చరిత్రను చిత్రంగా మలిచిన ఈ రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వము అవార్డు ఇవ్వడము నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే జ్యూరీ చైర్పర్సన్, అవార్డ్స్ కమిటీ జ్యూరీ చైర్పర్సన్ శ్రీమతి జయసుధ గారికి, వారి బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక నిర్మాతగా ఒకే సినిమాకు 3 అవార్డులు రావడం అనేది చాలా అరుదైన విషయం. అది కూడా డెబ్యూట్. నేను మొదటిసారిగా సినిమా తీశాను. ఆనాడు నిరంకుశ నిజాం పాలనను ఎగ్జాక్ట్లీ ఆ రోజు జరిగిన విధంగా చరిత్రను చిత్రంగా మలిచి ఈ సినిమా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్ళాము. ప్రజలు చాలా పెద్ద ఎత్తున హర్షం ప్రకటించారు, చూశారు, ఎంకరేజ్ చేశారు. ఎన్ని అడ్డంకులు గత ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు ఎదురుపరిచినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా దేన్ని కూడా ఖాతరు చేయకుండా, అట్లాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి కూడా కొంతమంది నుంచి 1106 థ్రెట్స్ వచ్చినా లెక్క చేయలేదు. దమ్ముంటే ముట్టుకోండి, నేను సావడానికి సిద్ధం అన్న లెవెల్లో నేను ముందుకు పోయి సినిమాని తీసిన, చరిత్రలో నిలిచిపోయాను. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ 3 అవార్డులు రావడము. అది కూడా ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే దీనికి ఒక చెత్త కాగితం అవార్డు కూడా ఇవ్వకపోతుండే. ఎందుకంటే రజాకార్లకు వారసునిగా వ్యవహరించాడు. ఆనాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా గోరి మీద పోయి తలకాయ ఆనిచ్చి వచ్చిండు. ఆయన కొడుకు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించిండు. సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్, ఒక సెక్యులర్ భావాలు ఉన్న ప్రభుత్వము ఈ అవార్డుకు నిజంగా ఉత్తమ చారిత్రాత్మక సినిమా, అట్లాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, అట్లాగే మా ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీనివాస్కు అవార్డు లభించడము చాలా గొప్ప గర్వకారణంగా భావిస్తున్న స్టేట్ అవార్డ్స్. ప్రధానంగా నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది నంది అవార్డులను అవమానపరచడమే. ఒక అర్బన్ నక్సలైట్ మీద ఇట్లాంటి అవార్డులు తీసుకురావడం ఇది మంచి పద్ధతి కాదు అంటూ కూడా మీ పార్టీ గతంలో విమర్శలు చేసింది బలంగా. సో అట్లాంటి అవార్డ్స్ మీరు తీసుకోవడాన్ని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అవార్డు వీ హ్యావ్ టు, ప్రభుత్వం ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, ఓటరు దేవుళ్ళు అంటారు. ఓటరు దేవుళ్ళు నిర్ణయించిన ఒక ముఖ్యమంత్రికి ఈ అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వడం కానీ, రివార్డు ఇవ్వడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ. సో నేను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారా నాకు వస్తున్నది. ఇక్కడ నేను పేరు విషయము గదర్ గారి గురించి నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇదే గదర్ గారి స్థానంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి ఉంటుండే, లేక మందకృష్ణ మాదిక్ గారు ఉంటుండే, లేక కృష్ణయ్య గారు ఉంటుండే, లేకుంటే జయశంకర్ గారు ఉంటుండే, ప్రొఫెసర్ జయశంకర్ గారు, లేకుంటే ఇంకెవరైనా పెద్ద మహాత్ములు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఉంటుండే. సో ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయననే హీరో. ఆయన లేకుంటే ఈరోజు ఈ రాష్ట్రం లేదు, ఇది పాకిస్తాన్లో కలిసిపోయేది. కలిసిపోవడానికి ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. సో ఇక్కడ అవార్డ్, స్టేట్ అవార్డ్ విచ్ ఈస్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ద ఓటర్ గాడ్స్. సార్, ఇంకొక ప్రధానమైన అంశం సార్, పుష్ప మీద అనేక విమర్శలు వచ్చాయి, గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక స్మగ్లర్, ఒక గంధపు చెక్కల వ్యాపారము, నేటి తరానికి ఏం చెప్పబోతున్నారంటూ కూడా పెద్ద విమర్శలు వచ్చినాయి. కానీ మీరు తీసిన సినిమా చాలా హిస్టరికల్గా మూవీ, మీకు కాకుండా అంటే మీ సినిమా కాకుండా కల్కికో ఇంకొకటికో ఉత్తమ అవార్డు ఇచ్చింది. అల్లు అర్జున్ని ఉత్తమ హీరోగా ప్రకటించింది. ఇప్పుడు స్మగ్లర్ల సినిమా తీసినటువంటి వారికి ఉత్తమ అవార్డు ఇవ్వడం సరైందా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇట్లాంటి దాని మీద మీరు ఏం చెప్తారు? ఒక సినిమా యాక్టరు ఒక సినిమాలో హీరోగా వ్యవహరించే వ్యక్తికి ఇండిపెండెంట్గా దొరికింది. అది ఉత్తమ యాక్టర్గా, ఉత్తమ హీరోగా ఇది నా సినిమా మొత్తానికి దొరికింది. మై అవార్డ్ ఈజ్ మోర్ బిగ్గర్ అని నేను అంట. మై అవార్డ్ ఈజ్ మోర్ బిగ్గర్, మోర్ వైడర్.
యాజ్ బిగ్ యాజ్ 70 mm. అది ఒక ఇండివిజువల్కి వచ్చింది, అక్కడ డైరెక్టర్కు ప్రొడ్యూసర్కు రాలే, ఇది నా సినిమాకు వచ్చింది. అది గర్వకారణం. అయితే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వృత్తాంతం ఉంటుంది. నా వృత్తాంతము ఈనాడు మనం నివసిస్తున్న ఈ తెలంగాణ వృత్తాంతం, తెలంగాణ చరిత్ర, రక్తపు మరకలంటిన చరిత్ర. ఆనాడు నిరంకుశ రజాకారులు, ఆనాటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా గారి నేతృత్వంలో వ్యవహరించారు. 2 లక్షల మంది హిందువులను ఊచకోత కోశారు, మగవారిని, స్త్రీలు 65,000 మందిని మానభంగాలు చేశారు. ఆ చరిత్రను నేను చిత్రంగా చూపించిన. ఆ చిత్రానికి ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా అవార్డు లభించడం అంటే నిజంగా ప్రతి ఒక్కరికి, ఈ సబ్జెక్టులో అనుసంధానమైన అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫైనల్గా ఈ అవార్డులో, గద్దర్ అవార్డులో రాష్ట్ర ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీకి సంబంధించి న్యాయంగా ముందుకెళ్ళింది అనుకోవచ్చా? ఎక్కడైనా భిన్నంగా వ్యవహరించింది అనుకోవచ్చు? ఐ డోంట్ కమెంట్ బికాజ్ నేను ప్రొడ్యూసర్ని, నేను అవార్డు రిసీవర్ని కాబట్టి, రెసిపియంట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ కమెంట్. మా నాయకులు ఆల్రెడీ దీని మీద మాట్లాడారు, పెద్దలు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు. ఐ అప్రిషియేట్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ దేర్ స్టేట్ అవార్డ్ టు మీ దాన్ ఎనీ నేమ్. దీనికి పేరుండదు, ఇది ఇట్స్ స్టేట్ అవార్డ్. ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్. సో ఇది మొత్తం మీద రజాకార్ సినిమాకు ఏకంగా 3 అవార్డులు, గద్దర్ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సహించడం, ఇట్లాంటి సినిమాలకు చారిత్రాత్మకమైన సినిమాలుగా గుర్తించి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అనేది ఆయన అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.